హాయ్ నమస్తే నేను మీ విశ్వం విజయ్ రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. ఈ 358వ ఎపిసోడ్లో ఒక ట్రూ స్టోరీని మీకు పరిచయం చేస్తున్నా. నా క్లాస్కి అటెండ్ అయిన తర్వాత జరిగినటువంటి మార్పుల గురించి ఇస్మాయిల్ గారి ఒక ట్రూ స్టోరీ గురించి మీకు చెప్తానండి. అయితే క్లాస్కి అటెండ్ కాకముందు ఎలా ఉండేదంటే అతను ఫీ కూడా చేసుకోలేదు. అంటే ఫీ కూడా కట్టుకునేటువంటి పరిస్థితిలో ఉన్నాడు. అంటే అమౌంట్ అనేది చాలా తక్కువగా ఉండేది. అలాంటి సమయంలో ఫీ పే చేసిన తర్వాత అంటే 1 మంత్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్కి అటెండ్ అయిన తర్వాత అతని లైఫ్లో బిగ్ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చిందండి. ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటో మీరే చూడండి. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నేను మీ క్లాస్ చేరేటప్పుడు ఇవన్నీ జరుగుతాయా జరగవా ఏంటి సార్ ఇలా చెప్తున్నారు అని, కానీ మీ క్లాస్ చేరి ఒక 10 days అయిన తర్వాత నాలో నాకే తెలియకుండా మార్పు అనేది వచ్చింది సార్. నేను అప్పుడు చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, కానీ మీ క్లాస్ కంటిన్యూ అయిన తర్వాత నాకు చాలా సక్సెస్ అయింది. ఓకే రైట్, థ్యాంక్స్ సో మచ్ మీ వల్ల ఇప్పుడు నేను చెప్పాలంటే మీకు 2,500 కట్టేదానికి మినిమం బ్యాలెన్స్ లో ఉండింది నా అకౌంట్. ఓకే ఓకే ఆ మినిమం బ్యాలెన్స్ లో ఉండి మీకు కట్టాను అనమాట. ఓకే ఆ 0 నుంచి స్టార్ట్ చేశాను. ఇప్పుడు అదే మినిమం బ్యాలెన్స్ లో ఉన్న అకౌంట్ ఇప్పుడు 2 లక్షలు మెయింటైన్ చేయగలుగుతున్నాను. కంగ్రాచులేషన్స్ అండి ఇస్మాయిల్ గారు, కంగ్రాచులేషన్స్. ఇంకా కావాలి. ఓకే రైట్, మంత్ పర్ మంత్ టార్గెట్ నాది ఇప్పుడు ఇన్కమ్ 50,000 టార్గెట్ అయ్యాను. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్. అవతల దీంతో కూడా కొత్తగా ఒక హౌస్ తీసుకున్నాను, 2 హౌస్. ఓకే గ్రేట్. ఇవన్నీ మీరు చెప్పిన ఆ క్లాస్ లో ప్రాపర్ గా నేను రిపీట్ అవుతూ అది చేసడం వల్ల హోప్ వల్ల చాలా బెనిఫిట్ వచ్చింది సార్ నాకు. మీ వల్ల నేను చాలా సక్సెస్ అయ్యాను సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి ఇస్మాయిల్ గారు. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్. సో అందరు అవుతారండి. ఇక్కడ ఇస్మాయిల్ గారు ఏం చేశారంటే రెగ్యులర్ అటెండెన్స్ అండి, మెయిన్ అటెండెన్స్ అవుతూ ఏదైతే చేస్తున్నారో ఏదైతే నేర్చుకుంటున్నారో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం మొదలుపెట్టారు. చూశారు కదండి ఇస్మాయిల్ గారు. తన ఫీ కట్టుకునే స్థాయి నుంచి 2 ఇల్లు 20 లక్షల విలువ చేసి 2 ఇల్లు కట్టుకునే స్థాయికి తను ఎదగగలిగాడు. ఎలా పాసిబిలిటీ అయిందంటే క్లాస్కు రెగ్యులర్గా అటెండ్ అవ్వడం వలన. అయితే మేము ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ జనరల్గా ఒక సిస్టమేటిక్ వేలో నేర్పివ్వడం జరుగుతుందండి. అంటే స్టార్టింగ్ నుంచి బేసిక్స్ అండ్ ఫండమెంటల్స్ స్ట్రాంగ్గా ఇస్తాం. అంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఫండమెంటల్స్ ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటాయో వారు ఏది టెక్నిక్ చేసినా ఏది చేసినా వర్కౌట్ అయింది. చూడండి, పునాదులు స్ట్రెంత్ ఉంటే పైన ఎంత అందమైన బిల్డింగ్ అయినా కట్టుకోవచ్చు. ఎస్పెషల్లీ మన 1 మంత్ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ క్లాసెస్లో ఎక్కువ పునాదులు స్ట్రెంత్ అంటే ఎక్కువ బేసిక్స్ స్ట్రెంత్ అయ్యే విధంగా మేము ట్రైన్ చేస్తుంటాం. ఈ ట్రైన్ చేయడం వలన వారికి లైఫ్లోకి చాలామంది ఇక్కడ ఇస్మాయిల్ కావచ్చు, సత్యవతి గారు కావచ్చు, ఇంకా లీలారాణి గారు కావచ్చు, ఇలా నెంబర్ ఆఫ్ ఫీడ్బ్యాక్స్, నెంబర్ ఆఫ్ రిజల్ట్స్ ఎందుకు మన దాంట్లో ఎక్కువగా వస్తాయంటే సిస్టమేటిక్ ప్రొసీజర్, మెయిన్ ఇన్ఫర్మేషన్పై మేము ఇక్కడ ఫోకస్ చేయం. ఓన్లీ రిజల్ట్ ఓరియంటెడ్గా ఉంటాయి ట్రైనింగ్స్ అనేవి. ఎవ్రీడే ప్రాక్టీస్ ఉంటుంది. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. మ్యానే కదండి, ఉమెన్ కూడా పర్ఫెక్ట్. అంటే ప్రాక్టీస్ చేయడం వల్ల ఎవరైనా సక్సెస్ అవుతారు. దానికి నిదర్శనం ఇక్కడ మనకు వస్తున్నటువంటి రిజల్ట్స్. సో ఇక్కడ మనకు చూడండి, ఇక్కడ ఇస్మాయిల్ గారు వారికి ఫీ కట్టుకునే స్థాయి నుంచి 20 లక్షల విలువ చేసే 2 ఇల్లు కావచ్చు, అదేవిధంగా బిజినెస్ పర్ మంత్ ఇన్కమ్ ఎంతైతే ఉందో తను పెంచుకోవడం జరిగింది. కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాడు. అలా పాజిటివ్గా ధైర్యంగా ఉంటూ ముందుకెళ్తున్నాడు. సో ఇలా మీరు కూడా కావాలనుకుంటున్నారా? అయితే ఫస్ట్ మీ ఒక డెమో క్లాస్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఎవ్రీ ఫ్రైడే ఈవినింగ్ 7 PM ఫ్రీ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్పై ఒక డెమో క్లాస్ అనేది ఉంటుందండి. ఈ క్లాస్కు మీరు అటెండ్ అవ్వాలనుకుంటే గూగుల్ ఫామ్ ఫిలప్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి గూగుల్ ఫామ్ ఫిలప్ చేయడం ద్వారా మా టీమ్ మెంబర్సే మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు. వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసిన తర్వాత మీకు జూమ్ లింక్ అనేది ఉంటుంది. సో ఆన్లైన్లో మీరు ఇంట్లో ఉంటూ జూమ్లో క్లాస్కి అటెండ్ అవ్వచ్చు. ఒకవేళ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే క్లాస్ అయిన తర్వాత కూడా మీ క్వశ్చన్స్ అడగవచ్చు. ఒకవేళ పర్సనల్ క్వశ్చన్స్ను అందరి ముందు అడగలేకపోతే డిస్ప్లే అవుతున్న నెంబర్ కాల్ చేసి కూడా మీ పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఇదే ఇస్మాయిల్ లైఫ్లో జరిగినటువంటి స్టోరీ చూశారు కదా. ఇస్మాయిల్ లైఫ్లో జరిగినటువంటి ఏదైతే జరిగిన సందర్భాలు. అయితే క్లాస్లోకి అటెండ్ అయిన తర్వాత ఎందుకు అతనికి ఫాస్ట్గా రిజల్ట్స్ వచ్చాయి అంటే మెయిన్ ఒకటే అండి, ఫోకస్ అయ్యాడు. ఏదైతే నేను చెప్తానో అది చేశాడు. అంటే టాస్క్లు ఇవ్వడం జరుగుతుంది క్లాస్లో. మనం నేర్చుకున్నది ఎప్పుడు చూడండి, లా ఆఫ్ అట్రాక్షన్ మనం ఎక్కడైనా నేర్చుకోవచ్చండి. బట్ రిజల్ట్స్ కావాలంటే ప్రాక్టికల్ క్లాసెస్కి అటెండ్ అయిన తర్వాతే వస్తాయి. అంటే మన అనుభూతి చెందాలి. ఇప్పుడు చూడండి, సైకిల్ గురించి ఎంత బాగా చదివినా సైకిల్ తొక్కడం వస్తుందండి? రాదు కదా. అదేవిధంగా స్విమ్మింగ్ గురించి ఎన్ని పుస్తకాలు చదివినా స్విమ్మింగ్ వస్తుందండి? రాదు. నీళ్ళలోకి దిగుతూనే
స్విమ్మింగ్ వస్తుంది, సైకిల్ తొక్కుతేనే సైకిల్ వస్తుంది. సేమ్ లైక్ దట్ లా ఆఫ్ అట్రాక్షన్ను మన జీవితంలోకి ఒక భాగం చేసుకోవాలి. అంటే అక్కడ ఉన్నటువంటి టూల్స్ కావచ్చు, టెక్నిక్ కావచ్చు, ప్రతి దాన్ని మనం అప్లై చేసుకుంటూ ముందుకెళ్ళినప్పుడే ఇక్కడ ఇస్మాయిల్ గారికి ఎలాంటి రిజల్ట్స్ వచ్చాయో మనందరి లైఫ్లో కూడా వస్తాయండి. బట్ మనం చేయాల్సిందల్లా కూడా నమ్మడం. ఎప్పుడైతే మనకి ఈ సబ్జెక్ట్ యూనివర్స్ మనకి ఇస్తుందని బలంగా నమ్మితే మనకు వస్తాయి. లిమిటింగ్ బిలీఫ్స్ స్టాప్ చేస్తుంటాయండి. నిజంగా వస్తుందా? రిజల్ట్ ఓరియంటెడ్ అంటున్నారు, నిజంగా వస్తుందా రిజల్ట్ అంటే? అలాంటి డౌట్నెస్ అయితే రాకండి. ఓపెన్ మైండెడ్తో ఎస్ నాకు వస్తుంది అన్న నమ్మకం బలంగా ఉంటేనే రండి. ఎందుకంటే నమ్మకం చేపట్టి ఇక్కడ వస్తాయండి రిజల్ట్స్ అన్నీ కూడా. బిలీఫ్ సిస్టమ్ ఏదైతే నేను చెప్తానో అది కరెక్ట్గా చేయాలంటే ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్గా వస్తుందని. ఆ లిమిటింగ్ బిలీఫ్స్ ఉన్నంత వరకు రాదండి. అయితే ఎలా పోవాలి లిమిటింగ్ బిలీఫ్స్? సో నేను ఒక లిమిటింగ్ బిలీఫ్స్ గురించి ఒక స్టోరీ చెప్తానండి. అయితే ఒకసారి ఏమైందంటే సర్కస్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఏం జరిగిందండి? సర్కస్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. అయితే సర్కస్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగితే అక్కడ చాలా వరకు ఎలిఫెంట్స్, మిగతా ఎనిమల్స్ అన్నీ కూడా తప్పించుకొని పారిపోయాయి. బట్ అక్కడ ఏం జరిగిందంటే ఎలిఫెంట్స్, చాలా రకాలైన ఎలిఫెంట్స్కి ఏమైనాయి అంటే మరణించాయండి. అయితే అక్కడ తర్వాత ఏం చేశారంటే అసలు ఎందుకు జరిగాయి, తర్వాత ఏం చేశారంటే కొంతమంది వచ్చి అసలు ఎందుకు ఎలిఫెంట్స్ మరణించాయి అనేసి వాళ్ళు ఒక రిపోర్ట్ తయారు చేశారు. అయితే వాళ్ళు చేస్తే ఏమైందంటే సర్కస్ను వాళ్ళు తీసుకొచ్చేటప్పుడు, అడవి నుంచి తెచ్చుకునేటప్పుడు చిన్న గున్నెనుకి ఏం చేశారంటే పెద్ద స్తంభము, పెద్ద తాడ్స్, పెద్ద తాడులు కట్టారండి. కట్టేసి పెద్ద గొలుసులతో కట్టేశారు. అది బాగా తప్పించుకోవడం బాగా ట్రై చేసింది. ఎంతకీ తప్పించుకోలేకపోయింది. ఎందుకు? అక్కడ పెద్ద గొలుసులు ఉన్నాయి కదా. సో తర్వాత ఏమైంది అంటే అక్కడ ఒక లిమిటింగ్ బిలీఫ్ సిస్టమ్ బాగా అయిపోయింది. అంటే నేను ఎంతవరకు ప్రయత్నించినా విడిపోను అనేసి మైండ్ సెట్తో ఉంది. పెరిగిన తర్వాత చిన్న తాడుతో కట్టేశారు. నిజానికి సర్కస్లో వాళ్ళ కట్టిన తాడు ఏంటంటే చిన్న థ్రెడ్ అండి. యాక్చువల్లీ తన బలవంతమైనటువంటి ఏనుగు తప్పించుకొని పోగలుగుతుంది. బట్ ఎందుకు తప్పించుకొని పోలేదు అంటే తన మైండ్ సెట్, లిమిటింగ్ బిలీఫ్ సిస్టమ్. అంటే నేను ఎంత ప్రయత్నించినా బయటికి రాలేను. సేమ్ బిలీఫ్ సిస్టమ్ అండి. ఒకవేళ స్టూడెంట్ కనుక నేను ఎంత చదివినా మ్యాథ్స్లో మార్క్స్ స్కోర్ చేయలేను, ఎంత చదివినా ఫిజిక్స్ రాదు, నేను చదవలేను, డాక్టర్ కాలేను, ఇంజనీర్ కాలేను, లేదా నాకు జాబ్ రాదు, నేను బిజినెస్ గ్రోత్ కాదు. ఎందుకంటే ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ని ఆధారం చేసుకుంటారు. ప్రీవియస్ని ఆధారం చేసుకొని అయితే ఎప్పుడైతే ఉంటారో లిమిటింగ్ బిలీఫ్ సిస్టమ్ ఉంటుంది. ప్రీవియస్ని వదిలేయండి. గతం నిన్నటి రోజు ఉన్నట్టు ఈ రోజు ఉండదు. అక్కడ ఏనుగు ఏందండి గ్రో అయింది, బట్ తన బిలీఫ్ సిస్టమ్ గ్రో కాలేదు. అలాగే ఇప్పుడు కూడా అంతే. నిజం చెప్పాలంటే టైం మారిందండి. 2024లో ఉన్నాం. మనం ఏదైతే సాధిద్దాం అనుకుంటామో సాధించవచ్చు. బట్ ఆ బిలీఫ్ సిస్టమ్ స్ట్రెంత్ అవ్వనంత వరకు మన లైఫ్లో గ్రోత్ ఉండదండి. అదంతా తీసేయాలండి. లిమిట్. నేను నా వల్ల అవుతుందా డౌట్ తీసేయండి. నా వల్ల కాదేమో అన్న భయం, ఫియర్ వదిలేయండి. అపనమ్మకము, భయాన్ని ఎవరైతే వదిలేస్తారో వారికే జయం అనేది వస్తుంది. ఇక్కడ ఇస్మాయిల్ వారి లైఫ్లో కూడా ఉంది. ముందు నమ్మాడు అతను. ఎస్ సబ్జెక్ట్లో రిజల్ట్స్ ఓరియంటెడ్గా నేను ప్రాక్టీస్ చేస్తే నాకు రిజల్ట్స్ వస్తుంది అనుకున్నాడు. వచ్చింది. నాకు మీరు చూసే ఉంటారు. సేమ్ ఇలాగే మీకు కూడా కావాలనుకుంటే మాత్రం 1 month లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీసెస్ ఉంటాయండి. డెమో క్లాస్ తర్వాత మీరు క్లాస్కి అటెండ్ అయితే ఒకసారి చూడండి. డెమో క్లాస్కి అటెండ్ అయితే మీకు తెలుస్తుంది. సో రిజల్ట్స్ రావాలి అంటే ముందు ఆ లిమిటింగ్ బిలీఫ్ సిస్టమ్స్ పక్కన పెట్టారండి. సో ప్రతి ఒక్కరికి కూడా రిజల్ట్స్ అనేది వస్తుంది. అయితే అక్కడ తను చేసింది ఏమిటి అంటే ఒక్కొక్కరికి ఒక టెక్నిక్స్ వర్కౌట్ అవుతుంది. నేను అన్ని టెక్నిక్స్ చెప్తుంటాను. బట్ ఏ టెక్నిక్ ఎవరికి సూటబుల్ అవుతుందో వారు దాన్ని ఇంకెక్కువ సాధన చేస్తే సరిపోతుంటుంది. అతను ఎలా సాధన చేశాడు? లాట్ ఆఫ్ బ్లాక్స్ ఉన్నాయి. క్లాస్లో రాకముందు లాట్ ఆఫ్ బ్లాక్స్ ఉన్నాయి. బట్ ఎప్పుడైతే క్లాస్కి అటెండ్ అయిన తర్వాత లోపల ఉన్నటువంటి బ్లాక్స్ అన్నీ వెళ్ళిపోయాయో తనకేమైంది? ఎప్పుడైతే బ్లాక్స్ వెళ్ళిపోయిందో అప్పుడేముంది వస్తుంటాయి. మనీ బ్లాక్స్ ఉన్నంత వరకు మనీ రాదండి. లిమిటింగ్ బిలీఫ్స్, నేను చేయగలనా అనుమానం, నేను చేయలేనన్న భయం పక్కన పెట్టాలి. ఫస్ట్ ఫుల్ ఫోకస్గా క్లాస్కి అటెండ్ అవుతూ ఏదైతే నేను చెప్తున్నానో చెప్పిన టాస్క్ని చెప్పినట్టు చేశాడు కాబట్టి అక్కడ రిజల్ట్స్ అనేది రావడం జరిగింది. రిజల్ట్స్ రావాలంటే ఇన్ఫర్మేషన్ వల్ల రాదండి. ఎన్ని వీడియోస్ చూసినా, ఎన్ని క్లాసులకు అటెండ్ అయినా, ఎన్ని పుస్తకాలు చదివినా రిజల్ట్స్ రాదండి. ఎందుకంటే రిజల్ట్స్ రావాలంటే ఒకటి ఇంప్లిమెంటేషన్, సాధన. ఆ సాధన ఎవరైతే కరెక్ట్గా చేస్తారో వాళ్ళకి రిజల్ట్స్ వస్తాయి. ఇక్కడ ఇస్మాయిల్ గారికి ఎలా రిజల్ట్స్ వచ్చాయో ప్రతి ఒక్కరికి నేను రిజల్ట్స్ రావాలనే కోరుకుంటాను. సో రిజల్ట్స్ రావాలంటే రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టికల్స్ అటెండ్ కావాల్సిందే అండి. సో దానికంటే ముందు డెమో క్లాస్ ఉంది కదా, డెమో క్లాస్ను మీరు ఎన్రోల్ చేసుకోవాలంటే గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయండి. విల్ సీ ఇన్ అవర్ క్లాస్. ప్రతి దాని గురించి స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి కూడా మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. పర్సనల్ అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.